హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా వారు మా అబ్బాయి నున్నల్లో చాలా ఇంపార్టెంట్ పని ఏదో ఉంటే వెళ్ళామండి. అక్కడ దగ్గరలోనే కంట్రిక్ అనే గ్రామం దగ్గర, అదే గ్రామం అంటే ఒక ఊరన్నమాట, చిన్న ఊరు. విజయవాడ దగ్గరలో వెళ్ళే రూట్లో మా బాగా దగ్గర బంధువు ఉంటే ఆవిడ ఫోన్ చేశారు, ఇక్కడ వరకు వచ్చారు కదా రండి అని. ఓ సరే అని చెప్పేసి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. ఆ ఇల్లు చూశారు కదా, అది చూడండి పైకి వచ్చాం. ఆ ఇల్లు ర్యాంప్ వరకు మన వరదలు వచ్చినాయి కదండి, అప్పుడు బుడమేరు వచ్చేసిందండి ఆ ర్యాంప్ వరకు. అయితే ఆ ర్యాంప్ దగ్గరికి పడవ వచ్చి పడవలో తీసుకెళ్ళారంట వెళ్ళి. ఆ ర్యాంప్ చూసారా ఇల్లు ఎంత హైట్లో ఉంది, అయినా సరే అక్కడి వరకు వచ్చేసింది వాటర్. ఇంకా ఈవిడికి మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఆ మొక్కలన్నీ పెట్టారు, కానీ కొన్ని ఏమో మళ్ళీ కొత్తగా కుండీల్లో మొక్కలు వేసి పెట్టాలంట. సరే ఇది చూడండి, ఈ బయటకి అలాగా కనిపిస్తున్నాయి చూడండి తెల్లగా, అవి రెల్లి పూలండి. అది చూడండి దూరం దూరంగా అంత తెల్ల తెల్లగా కనిపిస్తాయి గాలికి కదిలాడుతూ. అవన్నీ రెల్లి పూలే, అసలు చూడడానికి కళ్ళు చాలలేదు. చూడండి దూరంగా అంతా అదంతా వాటర్ బుడమేరు. ఇప్పుడు చూడండి ఇటు చూసిన రెల్లిపూలే తల్లూపుతూ గాలికి. చూసారా ఎంత బాగుందో. అసలు అక్కడి నుంచి రాబుద్దలేదండి. బుడమేరుని చూస్తూ తలుచుకుంటే భయం వచ్చేసింది. ఇంకా గబగబా బాబాయ్ వర్షం చినుకులు పడుతున్నాయి వచ్చేస్తుంటే ఆ మొలక చెట్టుకున్న ఆ గిజిగాడు ఆ పక్షులు తల్లూపుతూ బయచెప్తున్నాయండి. అబ్బాయి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు, చాలా ఉన్నాయి. 5 6 లెక్క పెట్టాను, క్లియర్గా తెలియదు కానీ. ఇంకా మా రిలేటివ్కి బై చెప్పి ఇంటికి వచ్చేసామండి. ఇంకా వస్తున్నా కానీ ఆ అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్